హలో అండి. రైతన్నలందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పటినుంచి క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా దాని గురించి అప్డేట్స్ చెప్పండి అని చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వండి. చాలామందికి అర్హత ఉన్నా గానీ మాకు రుణమాఫీ అనేది కాలేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో అయితే కూడా డెప్త్‌గా వీడియోలో అయితే చెప్తానన్నమాట. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నెన్నో న్యూస్ అప్డేట్స్ అయితే కూడా మీకు రోజు రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే రుణమాఫీ కాని వారి కోసం అయితే కూడా స్పెషల్ డ్రైవ్ అయితే కూడా నిర్వహిస్తున్నారండి. అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ అయితే కూడా నిర్వహిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అయితే కూడా తెలిపిందన్నమాట. ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆధార్‌లో తప్పులు ఉంటే ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. రేషన్ కార్డ్ లేకపోతే సర్వే నిర్వహిస్తారు. ఆధార్ బ్యాంక్ ఖాతాల్లో తేడాలు ఉంటే పోర్టల్ సెర్చ్ చేస్తారు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపడతారు అని ట్వీట్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి ఎవరైతే రుణమాఫీ అర్హత ఉన్నా కానీ రుణమాఫీ కాలేదో వీళ్ళ కోసం అయితే కూడా స్పెషల్‌గా డ్రైవ్ అయితే కూడా నిర్వహిస్తున్నారన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. మీ ఇంటికి వచ్చి ఓటర్ ఐడీ, మనకి ఏదో విధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళైతే కూడా సర్వే చేస్తారు. చేసిన తర్వాత మీ అన్నీ ఓకే ఉంటే మాత్రం మీకైతే కూడా రుణమాఫీ అనేది కూడా చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న రైతులకైతే కూడా రుణమాఫీ అనేది కూడా ఖచ్చితంగా వస్తుందని అయితే కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే కూడా మొన్న ఆగస్టు 15వ తారీఖు అయితే కూడా చెప్పారన్నమాట. నెక్స్ట్ మనకి రైతు భరోసా గురించి కూడా తెలుసుకుందాం. ఇదిలా ఉంటే రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం అయితే కూడా తెలిసిందేనండి. అయితే ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్న సమయంలో ఈ పథకానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అమలు చేస్తామని, ప్రతి రైతు ఖాతాలో 15,000 వేస్తామని ప్రకటించినప్పటికీ ఆ పథకం ఇప్పటికీ అమలు నోచుకోలేదండి. అయితే రాష్ట్రంపై అప్పుల భారం, నిధుల సమస్య కారణంగా రైతు బంధువుని వచ్చేసరికి సర్కార్ అయితే కూడా అమలు చేస్తూ వస్తుంది. మరి ఈ విషయంలో రైతులు కొంత అసంతృప్తిగా అయితే కూడా నెలకొంది. అయితే గత ప్రభుత్వంలో అమలైన రైతు బంధువులో దొర్లిన అవకతవకలను సరిచేయడంతో పాటు రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేయాలని అయితే కూడా ప్రభుత్వం యోచిస్తుంది. పథకం వివిధ విధానాలపై నేరుగా రైతులతో చర్చించడంతో పాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను కూడా తీసుకొని పక్కాగా అమలు చేసేందుకైతే కూడా సిద్ధమవుతుందండి. ఇది ఇలా ఉంటే రైతు భరోసా 2 దశల్లో అమలు చేయాలని అయితే కూడా ప్రభుత్వం భావిస్తుండగా మరి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు కూడా అయిపోతుండడంతో ఇప్పటికీ ఒక దశలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకసారి రైతు అకౌంట్లో 15,000 వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అయితే కూడా ప్రకటించింది. మరోవైపు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రకటిస్తుంది. వీటన్నిటిని భారీగా నిధులైతే కూడా అవసరం అవ్వగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆచితూచి మోహరం ఖరారు చేయనుంది. అయితే ఆగస్టు తర్వాత రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన చేయనుండనగా వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయండి. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు అధికారికంగా ఎట్లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. దీంతో వచ్చే సీజన్ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉందని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మోహరం టైంలో అయితే మనకి ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజెంట్ వచ్చేసరికి ఆగస్టు తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందనేట్లయితే తెలుస్తుందండి. ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది మనకి చాలామంది 10 ఎకరాల వరకు ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి మీరు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. దాని ద్వారా తెలుస్తుంది ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు అయితే కావాలి, అంటే ఎలా అనుకుంటున్నారు బయట రైతులని తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అప్డేట్ అనేది మనకి ఆగస్టు తర్వాతనైతే కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మనకి ప్రజెంట్ వచ్చేసరికి రైతు బంధు పథకం కిందనైతే అమౌంట్ అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి నాకు తెలిసినంత వరకు అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కూడా ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన చర్చలు అయితే కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. మనకి నెక్స్ట్ సీజన్ నుంచి అయితే కూడా ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది మనకి రైతు భరోసా పథకం కింద అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కింద కామెంట్ సెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి మీరు కామెంట్ చేయండి. ఏదైనా మేమైతే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.